ఏంటి ప్రిన్సీ? తింటావా నువ్వు? అడుగు అడుగు. అయితే టిఫిన్ దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిన్స్ ఏది? ఏం చేస్తాను అద్దితో? పప్పులు తింటున్నావా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దోశ తింటావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఫ్రెష్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇవాళ టిఫిన్ అయితే దోశలు ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే దోశలు వేస్తుంది. ఇంకా ప్రిన్సీ అయితే ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంది. ఇక్కడైతే ఫస్ట్ దోశ ఇలా వచ్చింది చూపిమని అమ్మ సర్వ్ చేసి పెడుతుంది అన్నట్టు. ఇంకా అమ్మ వాళ్ళైతే నేను వెళ్తున్నా అని, ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నా అని ఫిష్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే తింటా. అక్కడికి వెళ్తే మాత్రం ప్రశాంత్ తినడు. దానివల్ల ఇంకా నేను కూడా ఇంట్లో ఎప్పుడు వండను. సో అమ్మ వాళ్ళైతే నేను వెళ్తున్నా అని ఫిష్ తెచ్చారు. సో అమ్మ అయితే చింతపండు నానేమంటే చింతపండు తీసి నానబెడుతున్నాను. ప్రిన్సీ ఒకటి అమ్మ నాకు. అయిపోయినాయిగా తిను అమ్మ, నువ్వే తిను అమ్మ. ఇంకా ఇక్కడైతే అమ్మ ఫిష్ అయితే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నాన్న అయితే క్లీన్ చేయించుకొని వచ్చిండు ఫిష్ని. కానీ మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, అంటే మన అంత నీట్గా చేయలేరు కదా. సో మళ్ళీ అమ్మ క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఇంకా ఇదైతే పెద్ద ఫిష్ అనుకుంటా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంది ఫిష్. ఇంకా ఫైనల్గా ఫిష్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ అయితే ముక్కలకి మసాలా అయితే పట్టిస్తుంది. ఇంకా అంతలో ప్రిన్స్కి వాటర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ.
ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టట్లేము ఫ్రెండ్స్, ఇంకా కుండలోనే కొంచెం చల్లగా ఉంటున్నాయి అవే తాగుతున్నాం. ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఇంకా అలవాటు చేసుకోవట్లేము. ఇవి సపరేట్గా చేస్తుంది, ఎందుకంటే కొన్ని అయితే ఫ్రైకి కొన్ని కర్రీకి అన్నట్టు అమ్మ అయితే చేస్తుంది. ఎందుకంటే తమ్ముడు ఇంట్లో కర్రీ తినడు. పీటీ అమ్మ ఫ్రెండ్స్, అమ్మమ్మకి పీటీ మనం కర్రీ చూద్దాం. ఇంకా ఫైనల్గా అయితే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అయితే వంటలన్నీ అవి అయిపోయాయి. ఇంకా తినడానికైతే కూర్చున్నాము. ఇంకా అప్పటికే 2:30 అలా అవుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ ఎప్పుడో దోశ తిని ఉన్నాం. ఆకలి అయితే మస్తు బాగా అయింది. ఇంకా వెంటనే కర్రీ కాగానే ఇంకా కూర్చొని గబగబా తినేసినాం వడ్డించుకొని. ఫిష్ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఫిష్ని బట్టి ఉంటుంది అనుకుంటా టేస్ట్ మరి. ఇంకా ప్రిన్స్కి కూడా తినిపించేసిన, ఆమెకు కూడా చిన్నగా ముళ్ళులు తీసి అదే బోన్స్ ఉంటాయి కదా అవి తీసి చిన్నగా ఆమెకి తినిపించిన. ఆమె ఫిష్ అయితే ఆమెకి ఇష్టం బాగా, కానీ నాకే తినిపించాలంటే కొంచెం భయం వేసిద్ది, చిన్నపిల్ల కదా, మళ్ళీ బోన్స్ ఏమన్నా కుచ్చుకుంటాయేమో అని. నాన్న ఎప్పుడు అంటే ఇక్కడ ముళ్ళు లేని చేపలు దొరకవో మరి తెలియదు, కానీ ఇంకా మాకు ఇదే అలవాటు. అంటే లోపల ముళ్ళు ఉంటాయి కదా అవే కొంచెం ఇష్టంగా తింటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్కువ శాతం అలానే దొరుకుతాయి చేపలు కూడా. ఇంకా ఆమెకు కూడా చిన్నగా తీసేసి తినిపించాను, నేను తిన్నాను. నాకైతే బాగా నచ్చింది ఫిష్ ఫ్రై. అంటే ఈసారి డిఫరెంట్గా చేసింది అమ్మ. అంటే ఎప్పుడు వేరేలాగా చేసిద్ది ఫిష్ ఫ్రై అనేది, ఈసారి కొత్తగా చేసింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్రిన్స్కి కూడా బాగా నచ్చింది. ఇంకా ఆమెకు కూడా చిన్నగా తీసేసి తినిపించేసాను. ఇదే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.